అయితే ఫైనల్ ఇండోనేషియా 14 టైమ్స్ ఛాంపియన్ వాళ్ళు. సో, వాళ్ళ మ్యాచ్ బిఫోర్ ఎట్లాంటి సిట్యుయేషన్ కనిపించింది టీమ్‌లో? అంటే వాళ్ళ ఎవ్రి మ్యాచ్ కూడా అంటే సింగిల్స్ గానీ, డబుల్స్ గానీ ఆహ్, సాత్విక్ కూడా వాళ్ళ మ్యాచ్ కూడా చాలా హోరాహోరీగా అంటే ఒక మ్యాచ్‌లో వెనకబడి మళ్ళీ ముందుగంజ వేయడం అనేది చాలా ఇంపాసిబుల్. చాలా అద్భుతంగా విజయంగానే చెప్తున్నారు చాలామంది. అది మనకి ఆ పోరాట పటిమనేది ఎవ్రి మ్యాచ్‌లో కనిపించింది ఫైనల్‌లో ఎస్పెషల్లీ. మీరేమంటారు? డెఫినెట్గా అండి. అంటే ఫైనల్ అట్లీస్ట్ ఆ ఫైనల్ టై స్టార్ట్ అయ్యే ముందు ఎలా ఉండిందంటే మేము అంత దూరం వచ్చాం. సో ఇప్పుడు జస్ట్ అంటే ఇప్పుడు మేము ఒక 90% ఆడతాం, లేదా 95% లేదా 99% కాకుండా మొత్తం 100% మనం ఎంతైతే మనకి ఓపిక ఉందో అంత ఓపిక మొత్తం పెట్టేసి మనం 100% ఎఫర్ట్ పెట్టి ఆడదాం. అండ్ అగైన్ వాళ్ళు 14 టైమ్స్ గెలిచినందుకు మనం ఫస్ట్ టైం ఫైనల్ ఆడుతున్నందుకు వాళ్ళకే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు హయ్యర్ సీడెడ్, వాళ్ళు లాస్ట్ థామస్ కప్ వాళ్ళే గెలిచారు. సో డెఫినెట్గా వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకంటే. సో మేమనుకున్నాం జస్ట్ మన బెస్ట్ మనం ఆడగలిగితే డెఫినెట్గా మనకు ఛాన్స్ ఉంది అండ్ మనకు ప్రెషర్ కూడా తక్కువ ఉంది. అండ్ అగైన్ సాత్విక్ వాళ్ళు ఫస్ట్ గేమ్ ఓడిపోయి మళ్ళీ సెకండ్ సెట్లో 2017 అనుకుంటా, 2017 నుంచి వాళ్ళు అది గెలిచి మళ్ళీ థర్డ్ గేమ్ కూడా 21-19 చాలా క్లోజ్ గెలిచారు. సో ఐ థింక్ అది చాలా క్రూషియల్ మ్యాచ్ అని అనుకుంటున్నాను.